మంత్రి వైసీపీ నేత సీదిరి అప్పలరాజును ములాఖత్లో కలవడానికి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ శ్రీకాకుళం వెళ్తూ ఉన్నారు. వైసీపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది సార్, సీదిరి అప్పలరాజు అరెస్టు అనేది కక్షపూరితము, కావాలనే ఆయన కేసులో ఇరికించారు, జైలుకు పంపించారు అని చెప్పేసి కూటమి నేతలు అంటూ ఉన్నారు సార్. క్రిమినల్స్ కు మద్దతుగా ఉండడం జగన్ కు మొదటి నుంచి అలవాటు అని చెప్పేసి. వాస్తవంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. సో ఆ జైలుకు వెళ్లే జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో ఆయా నేతలతో ములాఖాత్ కూడా అయ్యారు. సో సీదిరి అప్పలరాజును ఇవాళ పరామర్శించబోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అది రోడ్ యాక్సిడెంట్ కేసు చేసింది సీదిరి అప్పలరాజు కొడుకు. తండ్రి అతన్ని కాపాడే ప్రయత్నం చేశాడది ఆరోపణ అంటే ఇప్పుడు నిందితుల దశలోనే ఉన్నాడు తప్ప నేరస్తుడుగా నేమ్ రుజువు కాలేదు. ఆ మాట కలిసి ఇవాళ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ డేటా ఉంది. మీకు చంద్రబాబు నాయుడు పైన కూడా బోలెడు క్రిమినల్ కేసులు ఉన్నాయి, మీకు ముఖ్యమంత్రుల పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి, మినిస్టర్ల పైన కేసులు ఉన్నాయి, ఎమ్మెల్యేల పైన కేసులు ఉన్నాయి. కేసులున్న ప్రతి ఒక్కరిని మనం నేరస్తులు లేము. కేసులుంటే అది అక్యూజ్ నిందితుడే తప్ప నేరస్తుడు కాదు. అందువల్ల మీకు కేసు క్లియర్ గా పొలిటికల్లీ మోటివేటెడ్ అర్థమవుతుంది. లేకపోతే ఒక యాక్సిడెంట్ కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి లోపలేసడం అనేది చాలా రేర్ గా జరుగుతుంది మనకు. అది కూడా యాక్సిడెంట్ అతను చేసింది కాదు, కొడుకు చేసింది. కొడుకును కాపాడే ప్రయత్నం చేశారన్నది ఆరోపణ. సో అందువల్ల మీకు పెట్టిన కేసు చూస్తే ఆరోపించబడ్డ నేరానికి పెట్టిన కేసు తీవ్రత కూడా చాలా తేడా ఉంది. అందువల్ల దాని పొలిటికల్లీ డైమెన్షన్ ఉంది కనుక పొలిటికల్ గానే ఆ ప్రత్యర్థులు ఎదుర్కొంటారు. అందులో జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఎత్తుగడేంటి, ఆయన రాజకీయ పుట్టుకనే ఓదార్పులతో మొదలైంది. మీకు ఆయన పొలిటికల్ వెపనే ఓదార్పు యాత్రలతో స్టార్ట్ అయింది. ఆయన ఎన్నికల్లో సక్సెస్ అయింది కూడా ఈ ఓదార్పు యాత్రలతోనే సక్సెస్ అయ్యారు. సో అందువల్ల ఆ ఓదార్పు పాలిటిక్స్ జగన్ ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఒక్కటి దీని ద్వారా తన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేణులకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం, ఈ ప్రభుత్వ నిర్బంధాలను, అధికార కూటమి నిర్బంధాలను మనం ఎదుర్కొని నిలబడతాము అని. ఎందుకంటే మీకు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వెళ్ళలేదా? అందరూ వెళ్ళలేదు. మిగతా టీడీపీ నేతలు వెళ్ళలేదా? అచ్చెన్నాయుడిని జగన్ జైల్లో పెట్టినప్పుడు టీడీపీ నాయకులు వెళ్ళి పరామర్శించలేదా? అందువల్ల ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీతో వ్యవహరించేటువంటి సవాం ఇది. జగన్ టీడీపీ నాయకుల పైన కేసులు పెట్టినప్పుడు టీడీపీ అలాగే వివరించింది. ఇప్పుడు కూటమి జగన్ పైన కేసులు పెట్టినప్పుడు కూటమి వైసీపీ నాయకులు కూడా అలాగే వివరిస్తున్నారు. అందువల్ల ఈ ఓదార్పు పాలిటిక్స్, పరామర్శ పాలిటిక్స్ అనేది రాజకీయ ప్రక్రియలో భాగమైంది. సో అందువల్ల ఇదేమి కొత్త ఏమీ కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రతి అంశాన్ని కూడా ఒక బల ప్రదర్శనగా మార్చి పబ్లిక్ మొబిలైజేషన్ ద్వారా తన స్ట్రెంగ్త్ ను, తన రిలవెన్స్ ను పొలిటికల్ స్పేస్ లో ప్రదర్శించడం అనేది ఆయన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్. అది మీరు మిర్చి రైతులు కానీ, మామిడి రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, అది సీదిరి అప్పలరాజు పరామర్శ కానీ, అంబటి రాంబాబు పరామర్శ కానీ, ఏదైనా స్టైల్ ఒకటే. ఆ స్టైల్ ఏంటంటే తన నాయకత్వంలో ఒక పెద్ద బల ప్రదర్శన చేయడం అనేది. సో ఈ పొలిటికల్ వెపన్ అనేది జగన్ వాడుతూ ఉంటాడు. ఇప్పుడు దీని కల్మినేషన్ ఓదార్పు యాత్రల, ఈ పరామర్శ యాత్రల, నిరసన యాత్రల కల్మినేషన్ మీకు పాదయాత్ర స్టార్ట్ అవుతుంది 2027 డిసెంబర్లో అనుకుంటాను. ఆల్రెడీ అనౌన్స్ చేసే షెడ్యూల్ ప్రకారం పాదయాత్ర మొదలవుతుంది. అంటే ఈ యాత్ర మొబిలైజేషన్ టాక్టిక్ అనేది జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చేస్తున్న పని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీకు రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతో మొదలైంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మీకోసం యాత్ర, నారా లోకేష్ యువగలం యాత్ర, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మధ్యలో పాదయాత్ర, ఇప్పుడు పాదయాత్ర. అందువల్ల ఈ ఓదార్పు యాత్ర, పరామర్శ యాత్ర మీకు అలాగే పాదయాత్ర, దిస్ అ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ లెక్సిగాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో అది వాళ్ళ కొత్తగా మొదలయ్యేది కాదు, కొత్తగా ఎండ్ అయ్యేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఒక ఎత్తుగట్ట ఈ టాక్టిక్స్ లో ఒక డైమెన్షన్ ఏంటంటే పబ్లిక్ ఇష్యూస్ మీద చేసేటప్పుడు ప్రజల్ని ముందు పెట్టాలి. అక్కడ కూడా పొలిటికల్ స్లోగన్స్, పొలిటికల్ స్ట్రాటజీనే ముందు పెడుతున్నాడు. సో అది అంత పెద్ద రిజల్ట్ ఇవ్వదు. ఇప్పుడు మీకు ఉదాహరణకు హామీల అమలు పైన పెద్ద ఉద్యమం నడిపారు.
దానికి మాకు పింఛన్లు కావాలి, ఎప్పుడు ఇస్తారు పింఛన్లు అని ఉద్యమం మొదలు పెడితే మీకు పింఛన్ రాని ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవుతారు. ఎప్పుడు ఇస్తారు పింఛన్? ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 2.5 ఏళ్లలో మీకు 60 ఏళ్ళు నిండిన వారు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి పెన్షన్స్ రావడం లేదు. అలాగే ఈవెన్ కొన్ని సెక్షన్ల ప్రజలకు తక్కువ వయసు కూడా ఇస్తామన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు. మరి పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు? కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు? ఇలాంటి ఉద్యమాలు కనుక నడిపితే వైసీపీకి ఉపయోగపడేది. కానీ దాన్ని కూడా పొలిటికలైజ్ చేసేసి వెన్నుపోటుకు 2 రోజులు అని చెప్పి దాన్ని ఒక రాజకీయ నినాదంగా మార్చేసే వరకు దాని ఇంపాక్ట్ తగ్గిపోతుంది. మీరు రైతుల విషయంలో కూడా అదే, మిర్చి, మామిడి, పొగాకు, ఆక్వా, రైతుల ఇష్యూలు, రైతుల పోరాటాలు, రైతు డిమాండ్లు ముందు కాకుండా అక్కడ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బల ప్రదర్శనే ప్రధానంగా. ఆయన చుట్టూ రాజకీయ సమీకరణ చేయడం, సమస్య చుట్టూ సమీకరణ చేసినప్పుడు దానికి పొలిటికల్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. సమస్య చుట్టూ ఆక్వా రైతు సమస్య చుట్టూ, పొగాకు రైతు సమస్య చుట్టూ, మామిడి, మిర్చి రైతు సమస్య చుట్టూ సమీకరణ కాకుండా ప్రతి అంశం, అది సిద్ధుల అప్పలరాజు, అంబటి రాంబాబుల పరామర్శ కానివ్వండి, అది మామిడి రైతు, ఆక్వా రైతు, పొగాకు రైతు కానీ అన్నిట్లో కూడా పొలిటికల్ స్లోగనే, పొలిటికల్ మొబిలైజేషనే, జగన్మోహన్ రెడ్డి ప్రొజెక్షనే తప్ప ఇంకోటి ఉండడం లేదు. సో దానివల్ల ఏమైతుందంటే అసలు ఇష్యూ ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో కాక్రోచ్ ఏమేమని చెప్పి కాక్రోచ్ ఉద్యమం కూడా తన చుట్టూ తిప్పుకునే ప్రయత్నం. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. కానీ రాజకీయ నాయకులు ప్రజల చుట్టూ తిరగాలి. సో ప్రజల చుట్టూ తిరగకుండా రాజకీయాలు తన చుట్టూ తాను తిప్పుకుంటే దాని ప్రయోజనం కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాళ నమస్తే నాగేశ్వర్, మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తున్నాం.